నమస్తే దోస్తులు, వెల్కమ్ టు విలేజ్ జోష్. మనం ఇలా చూపించబోయే ముచ్చట ఏంది అంటే వడ్లు కొనుకొచ్చిన వడ్లు మనం అలుకుడు చల్లాలి కదా, అందుకే వడ్లు కొనుకొచ్చిన. ఒక 2 days ఎండబోయాలి. ఎండబోసిన తర్వాత ఒక 1 day వాటర్లో వేయాలి. సో మీకు చూపెడతా తర్వాత. అంతలోపు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయరు జరా. 2 days later. అటు ఇటు చేసి అవతల వడ్లు పోసినాం అన్నమాట. ఒక 2-3 రోజులనే మనకు మొలకలు వచ్చినాయి అన్నమాట వడ్లు. ఇక ఇది మా లెవెల్ అంటే మా అవ్వ, ఈ లెవెల్ అంటే మా బాబు. అంటే నేను అలానే పిలుస్తాను. మీరు ఏమని పిలుస్తారో మీ అమ్మ నాన్నలను కామెంట్ చేయండి. దీన్ని వడ్లు ఏంటంటే మొలకలు నాకు చల్లరాదు సరిగా, అంటే ఒక దగ్గరనే పడతాయని మా బాబుతో చల్లిస్తున్నా. సరే చూడండి. మరి మన ఇదంతా ఎత్తారా? ఇక నారు ఇదంతా ఈ మడి మొత్తం చల్లుతారా? ఎంతగానో పడుతుందా? దక్కుతుందో లేదో అని. అంటే మా దగ్గర ఏంటంటే వడ్లని ఎక్కువనే తీసుకొచ్చి చల్లుతారు. ఎందుకంటే కొంచెం దక్కుతుందో లేదో అని, అంటే కొంచెం చనిపోతుంది. అంటే వడ్లు కొన్ని పిట్టలు తింటాయి, అవి తింటాయి కాబట్టి కొంచెం ముంజాగ్రత్త కొద్దీ మళ్ళీ నారు దొరకదు వేరేటోళ్ళ దగ్గర. దొరకకుండా ఇబ్బంది కాబట్టి కొంచెం ఎక్కువనే చల్లుతారు. ఇక నేను అంతలోనే మాట్లాడుతాను. మా బాప ఏమన్నాడు అంటే, ఈ వీడియోలు తీసిన కాడికి మాదాలు కానీ పోయి వాడు సంచి కట్టు పోరా, బెదురు కట్టు అంటారు. బెదురు అంటే మీకు తెలియదు కావచ్చు కానీ, అంటే పిట్టెలు కొంగలు అవి ఇవి రాకుండా ఇట్లా సంచులు కట్టేదాన్నే బెదురు అంటారు. అటు సైడ్ మీకు ఎక్కువ తెలియదు అనుకుంటా, నాకు తెలిసి నేను చెప్తున్నాను. నేను కట్టే వీడియో మా బాప ఆల్రెడీ అటు సైడ్ కడుతున్నాడు, నేను కట్టే చూడండి. ఇక చూడు నేను కట్టిన ఇట్లా మా బాపడ అట్లా అట్లా పెట్టిండి. ఇవి అలా మూఢనమ్మకాలు అవి. వీటిని పిట్టలు వీటికి భయపడతాయి కొంగలు. ఏదో అట్లా కడతాండి. ఇది ఎట్లుంటుంది అంటే మా దగ్గర బురదలనే మేము కాలు కట్టుకోవాలి. బురద ఇక చూడు ఇక అలుకుడు బొనం అంటే ఎలా ఉంటుందో మీకు చూపెడతా. మా అవ్వ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇంటికాడ నుంచి కొన్ని బియ్యం తీసుకొచ్చింది. బియ్యం తీసుకొచ్చి ఇప్పుడు నీళ్ళు పోసింది. నీళ్ళు పోసి కడుగుతుంది. ఎందుకు కడుగుతుంది? పొయ్యి మీద ఇప్పుడు అన్నం పెడుతుంది, అంటే అలుకుడు బోనం తయారు చేస్తుంది అనమాట. అది ఎలా చేస్తుందో చూద్దాం మనం. సరేనా? టాటా. జర సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి, షేర్ చేయరి. దీన్ని ఏమంటారు అండేదాన్ని? అలుకుడు బోనం అంటారని 20 సార్లు చెప్పిన. అలుకుడు బోనం. అలుకుడు అంటే మన వడ్లు ఇవరాక వాళ్ళు అలికినాయి అవేనా? అయ్యో నాకు తెలియదు. కొత్తనే చిన్నప్పుడు వచ్చి తింటూ కానీ ఇప్పుడు అన్నీ మర్చిపోయినా. మర్చిపోతావు? ఎందుకు మర్చిపోవు? ఏం చేద్దాం. ఇది ఇప్పుడు అన్నం అండి, మళ్ళీ పచ్చిపులుసు చేస్తావా? ఈ అన్నం ఎప్పుడవుతుందో పచ్చి పులుసు ఎప్పుడవుతుందో ఏం కాతనో ఏమో. ఇవే పచ్చి పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటంటే 2 చింతకాయలున్నాయా, మళ్ళీ చూడు 2-3 మిరపకాయలు, వీటితోనే పచ్చి పులుసు చేస్తుంది. ఇది అయిన తర్వాత నేను తింటా. ఇక వేడి చేస్తున్నా దీనికోసమే. ప్రతి ఒక్కరి బావి దగ్గర మైసమ్మ ఉంటుంది. మైసమ్మ దేవత. ఇప్పుడు మన బోనం సుత అవుతుంది. ఇక బోనం అయినట్టే. రౌతులకు సున్నం పెట్టి పసుపు కుంకుమ పెడుతుంది. మనం ఇది అవ్వడంతోనే తర్వాత వీడియో ఏంటంటే, ఇప్పుడు మనకు అన్నం సుత రెడీ, అన్నం కానీ రెడీగా ఉన్నది ఆల్రెడీగా. ఇక మనం పచ్చి పులుసు చేసుకోనికి చింతకాయలు కలుతుంది. 2 దొరికినట్టున్నాయి మా అవ్వకు. చింతకాయలు కాల్చిన తర్వాత మిరపకాయలు సుత కాలుతుంది చూడండి. ఇట్లా పెట్టుకోవాలి, రాళ్ళు పెట్టుకోవాలి, పలుగు రాళ్ళు, రీసెంట్ రాళ్ళు అంటే పక్క అవే ఉండండి. ఏంది తెల్లగా ఉండాలి. తెల్ల రాళ్ళు తీసుకొచ్చి పెట్టాలి. ఇట్లుంటాయి ఎర్ర తెల్ల. ఇట్లా మరి ఇది కర్రీ ఉంది కదా, పసుపు రుద్దుతాం. పసుపు రుద్దనికి తెల్లగా ఉండాలి. సున్నం ఎరకల సరవా. నేను అలుకుడు పోనం పెడితే ఇటు పని పోయొచ్చి అలుకుడు పోనం తిరిగిపోయాడు. నా బట్టలు ఎంత మంచిగా ఉన్నాయని తీస్తానవరా? బట్టలు చూస్తారా పని చూస్తారా?
మా తెలంగాణలో దీన్ని పొయ్యి అని అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇందులో మిరపకాయలు తీసింది కాల పెడుతుంది, అంటే ఎందుకో నాకు తెలీదు. ఇక ఇంతకుముందు చింతకాయలు తీసింది కదా, ఇప్పుడు దాంతో ఏం చెప్తుందో చూద్దాం. ఆల్రెడీ వాటర్ నింపింది, దాని చింతకాయలు వేసి అటు ఇటు అంటుంది. అయిపోయి దాని పైన తూలిసిపోతుంది, ఇక చింతపులుసు అవుతుంది అనమాట. ఇక నాకు తెలిసి అవు చూపెడుతుంది. మన మిరపకాయలు సుతా వేసి అంతే పని చేస్తే కావచ్చు అని అనుకుంటున్నాను. దానిలో కదా ఇక చింతపులుసు అంటారు, దాన్ని ఇక పచ్చి పులుసు అంటారు. ఇక అట్లా ఉంటుంది ఇక్కడ బావి దగ్గర చేసుకునే విధానం. అయితే అన్నం అయినట్టే, ఇక అంటే గంజి వంచుతుంది. ఇక వంచిన తర్వాత 5 నిమిషాలు 2 నిమిషాలు ఉంచుతుంది కావచ్చు. ఉంచిన తర్వాత అన్నం అయినట్టే అనిపిస్తుంది నాకైతే. ఇక చూద్దాం. ఇందాక పొయ్యిలో మిరపకాయలు తీసింది కదా, ఇప్పుడు ఆ మిరపకాయలు తీసింది అనమాట. తీసి దాంతో పచ్చి పులుసు ఎలా చేస్తుందో ఇప్పుడు చూద్దాం. అంటే ఇందాకనే చింతకాయలు తీసింది కదా, అది ఆల్రెడీ పిసికింది వాటర్లో వేసి. ఇప్పుడు దీని సుత ఏం చెప్తుందో నేను సుత వెయిట్ చేస్తున్నా, చూద్దాం ఏం చెప్తాను. దీన్ని సుత నాకు తెలిసి వాటర్లో వేసి అదే పని చేసేటట్టుంది, పిసుకుతుందట. అడిగిన అదే పని చేస్తుంది. దాని ఇంత ఉప్పు ఏమో వేస్తుంది. అయిపోయి ఉప్పు వేసింది. ఉప్పు వేసి లడ లోపుతుంది. ఇక ఇక్కడ బావి దగ్గర ఇట్లనే చేసుకుంటారట వీళ్ళు. ఇక చేస్తుంది. నేను సుత చిన్నప్పుడు వచ్చినా కానీ ఇప్పుడు నాకు అంత గుర్తు లేదు. చూద్దాం. అయిపోయి పచ్చి పులుసు కంప్లీటెడ్. అన్నీ బోనం ఇట్లా అన్నీ అయిపోయినాయి. పచ్చి పులుసు అయింది, అన్నం అయింది. ఇప్పుడు అక్కడ వరి మన అలుకుడు తల్లిన దగ్గరికి వెళ్ళాలి. ఇక ఇక్కడ చాలా అంటే చాలా నెమళ్ళు ఉన్నాయి చూడండి. ఇక మొత్తం ఇవి నాశనం చేస్తే అవి ఇట్లా వచ్చి ఉంటాయి కావచ్చు. ఇందాక వండిన అన్నం ఉన్నది, అంటే ఇప్పుడు అలుకుడు బోనం ఉంది కదా, అది ఇప్పుడు అన్నం ఆడ ఇప్పుడు పొలంలో పెట్టనీకి మూతకాకులు కావాలన్నది. నేను తీసుకురానికి వెళ్తున్నా, చూడండి ఎలా ఉందో పరిస్థితి. ఇంకొక 2 ఏమన్నా ఫైనల్లీ కంప్లీటెడ్. తింపిన ముత్తాకులు. కానీ కాళ్ళు మా తెలంగాణలో చిన్న పండుగ జరగని బొట్టు పెట్టుకోవడం ఒక ఆనవాయితీ. ముత్తాకులు తెచ్చిన అన్నీ పెడుతుంది కానీ అన్నం అయితే పెడతలేదు. ఆకలి అవుతుంది అవ్వా అని గట్టి ఉర్రబుద్ధి అవుతుంది, కానీ సప్పుడేకు ఉంటాను. ఏం చేద్దాం, కోపం వస్తుంది నాకు. అమ్మయ్య అటో ఇటో చేసి ఫైనల్ స్టేజ్కి వచ్చినాం. ఇప్పుడు మూతకాకులు ఆడ పెడుతుంది, అంటే అలానే అడుగుతాం మేము, అలానే మాకు అలవాటు. సరే ఆడ పెట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నం దాలా పెడుతుంది. అన్నం ఇంకా చారు పోతుంది నాకు తెలిసి. తర్వాత ఇక మనం కుమ్ముడే. ఇక నేను అత్త అంటే అరటాకు తీసుకొచ్చుకున్నది ఎక్కడో వేయింది, గుర్తులేదు. అందుకే ఆ మూతకాకలలో తింటా, ఆ మూతకాకలలో ఏం తింటావు రా వారి అని పళ్ళెం ఇచ్చింది. ఆ పళ్ళెంలో వేసుకొని తింటానా. అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. కట్టడ్డం మొత్తం నన్ను తీస్తాను, వీడియోలో మంచిగా కనబడాలి కదా అని. ఇక సరే కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. కానీ బావి దగ్గర తింటే అబ్బాబ్బా ఫీలే వేరు ఉంటుంది. ఎవరన్నా ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరి. 2000 సబ్స్క్రైబర్లు అయ్యారు ఆల్రెడీ. మనకు ఇంకా ఎక్కువనే అయ్యారు, కానీ వాచ్ అవర్స్ లేరు. వాచ్ అవర్స్ నిండిందంటే మనకు అమౌంట్ వస్తాయి, ప్రతి ఒక్క వీడియోకి అమౌంట్ వస్తాయి. ఆ అమౌంట్ చూస్తే నేను మంచిగా ఉపయోగిస్తాను మాట ఇస్తున్నా. ఇవాళకి ఇంతే ముచ్చట దోస్తులు. టాటా బాయ్ బాయ్.